చూడండి ఫ్రెండ్స్, ఇది తూర్పు రోడ్ అంటే కర్నూలు టు గుత్తియాంతపురం హైవే. ఇది కర్నూలు, ఇక్కడ కర్నూలు వస్తుంది. ఇది తూర్పు, ఇది గుత్తి అనంతపురం హైవే. అయితే ఇక్కడ కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంది ఎంగన్నపై కాడ. ఇది పీజేఆర్, కట్టమంచి, కేశవరెడ్డి స్కూల్, వావిలాల ఇక్కడ గ్రాండ్ ఫ్యాక్టరీలు దండిగా ఉన్నాయి. ఇవల్ల ఒక వెలిగినటివి మొత్తం ఎటు జడ్డు. అయితే ఎప్పుడైతే ఈ హైవేను దాదాపు 5 అడుగులు ఎత్తి లేపినాడో, వీటి నుంచి ఇట్లా బ్రిడ్జి పోయింది, ఫ్లైఓవర్ ఇట్లా అయితే పోయిందో, దీనిలో అన్నిటి బతుకు బస్ స్టాండింగ్ అయిపోయింది. పీజేఆర్ ఇప్పుడు 2-3 చేతులు మారింది. కట్టమంచి స్కూల్ కేసులు ఇరుకుని నానాక అవస్థ అన్నారు. కేశవరెడ్డి వావిలలో స్కూల్ కూడా తీసేసినారు. ఎందుకంటే కేశవరెడ్డి ఇంకా కేసులు ఇరుకుంది, అందరికీ దేశ లోక విదితమే. ఎప్పుడైతే ఈ తూర్పు రోడ్డు ఎత్తైందో బతుకు భారమైంది. దీనికల్లా ఈ దేవాలయానికి కూడా పెద్దగా పూజలు లేవు. ఎందుకంటే పరమట బాగింది, ఇంకా దేవాలయం ఉంది. మళ్ళీ ఇది దానికి తోడు ఇది శనికి గాలితోడన్నట్టు ఈ రోడ్డు పూర్తి ఎత్తులేపినారు. ఎత్తులేపే దాకలా పీజేఆర్ 2-3 కాయమ్మ ఒకటి అయితే దానికి నిండా వాయువంలో కూడా అది పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఏదో పెద్ద ఉంది వాయువంలో. వాయువదోషాలు అవుతాను కూడా అది కూడా ఇబ్బంది పడుతుంది. నిండా వాయువంలో ఉంటే అమ్మకాన్ని రావడం, కేసులు ఇరుక్కోవడం, ప్రేమ వివరాలు, ప్రేమలు ఇట్లాంటివన్నీ ఏటో చెడు ఏదో నానాక అవన్నీ ఇబ్బంది అయితే పడుతుంది. ఇది వాయువంలో ఇది ఉంది, అది ఉంది, ఏదో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది అంటే ఎప్పుడైతే తూర్పు రోడ్డు ఎత్తేస్తుందో దీనిలో పేరు ప్రతిష్టల కీర్తి కథ మస్కవారింది. ఇబ్బంది పడుతున్నాయి.